జరిగిన పరిస్థితి. సో ఒకవైపు ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో చూస్తున్న దాన్ని బట్టి ఒక వైన్ షాప్ దగ్గర పాస్టర్ ప్రవీణ్ కనిపించిన పరిస్థితి, అక్కడ మద్యం కూడా కొనుగోలు చేశారు అనేది కొంత అనుమానం. ఒకవేళ అది నిజంగా కానీ జరిగితే కోదాడ ఏలూరు మధ్యలో ఏదైతే కోదాడ ఏలూరు మధ్యలో కొనుగోలు చేసిన తర్వాత అక్కడ ఏ టైంలో కొనుగోలు చేశారో అక్కడి నుంచి ఎలా బయలుదేరారు అనేది కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో అటువంటి నేపథ్యంలోనే ఇక్కడ కొంత మద్యం తీసుకుని బైక్ డ్రైవ్ చేసిన తర్వాత ఎలా నడుస్తోంది, నిజంగానే ప్రవీణ్ కి అక్కడ ఈ ఆహారాన్ని తీసుకున్న తర్వాత లేట్ గా బయలుదేరారా ఏంటి అనేది కొంత చూడాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు మనం బైక్ లో కూడా మనం కానీ చూసుకుంటే ఈ యాక్సిడెంట్ కంటే ముందే లైట్ పనిచేయట్లేదు, ఫోకస్ లైట్ పనిచేయట్లేదు, హెడ్ లైట్ పనిచేయట్లేదు. సో హెడ్ లైట్ పనిచేయకుండా ఇది జరుగుతోంది కాబట్టి సో అది ముందే ఏమైనా జరిగిందా లేదు, మనం అక్కడ చూస్తున్న వీడియోలో కూడా కొంత కాన్ఫిడెన్స్ గా బండి నడిపిన పరిస్థితి కనపట్ల ప్రవీణ్. అక్కడ లారీ దగ్గర నడపడం కావచ్చు, లేకపోతే ఇంకోటి చూసుకుంటే ఏదో కొంత అది మనం క్లియర్ గా కనపడుతోంది. కాబట్టి పోలీసుల అనుమానం కూడా నిజమైతే ఒకవేళ మద్యంగాని సేవించగానే ఉంటే డెఫినెట్ గా అది ఆ రూట్ లో నుంచి వెళ్ళిపోయి పడిపోయే పరిస్థితి ఉండొచ్చు అనేది కూడా కొంత చెప్తున్నారు. అంటే అధికారులు కొంత క్లియర్ గా వాళ్ళకి కొంత ఎవిడెన్స్ ని కొంత ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. బట్ జరిగిన యాక్సిడెంట్ లో గాయాలు లేదు, ఆ షూ మీద ఏదైతే అంటే మనకి కొంత సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంది, కాలి మరక ఉంది అనేది. కానీ నేను మధ్యాహ్నం ఐజీతో మాట్లాడినప్పుడు కూడా, ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒకే చెప్పారు, అసలుకి అది లేదండి, అసలుకి ఆ మరక అనేది గుండె మీద కాలుతో పెట్టినట్టు అనే మరక అనేది లేదు అని ఆయన చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. అయితే కొంత ఇదేదైనా మద్యం తీసుకుని వెళ్తున్న పరిస్థితిలో ఏదైనా జరిగిందా లేదు ఫర్దర్ గా ఇంకొంత ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అంటే ఒకవేళ నిజంగానే ఇప్పుడు మనకి ఎక్కడైతే లిక్కర్ తీసుకున్నట్టుగా మనకు కొంత సమాచారం అందుతుందో, కోదాడ ఏలూరు మధ్యలో లిక్కర్ తీసుకున్నట్టుగా కొంత సమాచారం అందుతుందో, అదే కానీ నిజంగానే అయితే ఆ తర్వాత మధ్యలో ఎక్కడైనా ఫ్రెండ్స్ తో అంటే కొంత సమాచారం ఏంటి, ఇప్పుడు విజయవాడ దాకా రాగలిగారు అనేది కొంత సమాచారం ఉంది. విజయవాడలో 2-3 గంటల వరకు వచ్చారు. అంటే ఒకటి హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత విజయవాడ వరకు ఎన్ని గంటలకు చేరుకున్నారు అనేది వాళ్ళ పోలీసు దగ్గర కూడా కొంత సమాచారం ఉంది. పోలీసు ఇక్కడ వీళ్ళతో ఎవరెవరిని కలిశారు, ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు మళ్ళీ రాజమండ్రికి బయలుదేరేటప్పుడు మధ్యలో జరిగిన ఎక్కడైనా ఆగాల్సి వచ్చిందా లేదు కోదాడ దగ్గర ఎక్కడైనా ఆగారా, అక్కడ ఒకవేళ తీసుకున్న మద్యం అది అక్కడే సేవించారా లేదు అసలుకి అతనికి అలవాటు ఉందా లేదా అనే చర్చ కూడా రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇవన్నీ కూడా కొంత పోలీసులకి కొంత సమాచారం అయితే సీరియస్ గానే సేకరిస్తున్నారు. బహుశా 2-3 రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో పాటు అసలు ఏం జరిగింది అనే దానికి ఒక క్లారిటీ ముగింపు పలుకుతాం అనేది మాత్రం ఏలూరు ఐజీ అశోక్ కుమార్ చెప్తున్న పరిస్థితి చాలా క్లియర్ గా ఉంది. అందు సేమ్ టైం ఈ వ్యవహారాన్ని కూడా ఏపీ పోలీసు, అందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా క్లియర్ గా వ్యవహారం మీద ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే డీజీపీ కూడా వ్యవహారం మీద ప్రతిరోజు అధికారులని ఏం జరుగుతుంది, ఏంటి, ఎంతవరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్, ఏం జరిగింది అనే అంశాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే ఇది ప్రమాదం మాత్రమే, దీంట్లో ఎటువంటి ఆస్కారాలు లేవు అనే ఒక లైన్ ఆఫ్ దీంట్లో మాత్రం ఒక కోణంలో మాత్రం వాళ్ళు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కృష్ణమోహన్, ఇక్కడ దాదాపుగా ఘటన జరిగిన అంటే సీసీ ఫుటేజ్ లో టైం చూస్తూ ఉంటే కనుక 10 గంటల 10 నిమిషాల నుంచి 10 గంటల 12 నిమిషాలు అంటే 2 నిమిషాలు షాప్ లో ఆయన మనకి ప్రవీణ్ గా చెబుతున్న ఆ ఫుటేజ్ మనం చూడొచ్చు. ఇంట్రెస్టింగ్ గా ఘటన జరిగిన అంశానికి ఘటన 11 గంటల 41-42 ఆ ప్రాంతంలో జరిగింది. అంటే 1 గంటన్నర ముందు ఫుటేజ్ గా మాట్లాడుకున్న సందర్భంలో ఏ మేరకు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు ఇక్కడ 2 రకాల వర్షన్స్ వినిపిస్తున్న పరిస్థితి. ఒకటి, అది ఆయన కోసమే తీసుకున్నారా లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ కాల్ చేసి వచ్చే దారిలో తీసుకురామని చెప్పి ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? ఈ అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుగుతుంది అనుకోవాలి ఇక్కడ. డెఫినెట్ గా, ఎందుకంటే దీనికంటే ముందు ఇన్సిడెంట్ జరిగింది. అంటే ప్రమాదం జరిగే సమయానికంటే
ముందు ఈయన అక్కడ ఆగి ఆ 2 నిమిషాల్లో తన కావాల్సిన లిక్కరా లేకపోతే ఏదైనా వస్తువులు తీసుకున్నా లేదా అక్కడ ఉండి సేవించి మళ్ళీ బయలుదేరారా? ఆ గ్యాప్ చూడాలి. అంటే ఆ ప్రాంతం నుంచి వెంటనే బయలుదేరేశారా, లేదు అక్కడ ఆగి కొంతసేపు ఉండాల్సిన పరిస్థితి అయితే ఉందా? ఇవన్నీ కూడా ఒకసారి చూడాల్సిన నేపథ్యం కూడా కనపడుతోంది. కాబట్టి కానీ కొంత ఇన్వెస్టిగేషన్ పోలీసులకి సమాచారం అయితే కొంత సమాచారం ఉంది సత్యన. బహుశా 2-3 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏపీ పోలీసులు బయటపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఆందోళన అంటే ఇప్పుడు పబ్లిక్ కూడా వివిధ రకాల ఆలోచనలు వివిధ రకాలుగా మాట్లాడుతుంది. కాబట్టి కొంత వెంటనే దీని మీద ఇప్పుడు ఏం జరిగింది అని చెప్తే కొంత సమస్యలు ఉత్పన్నమవుతాయనే ఒక ఆలోచన కూడా చేస్తుంది పోలీసులు కానీ ప్రభుత్వం కానీ. అందుకే అందరూ ఎవరు ఏం మాట్లాడినా జరుగుతున్న వ్యవహారంలో కొంత క్లారిటీగా చెప్పేటప్పుడు, అధికారికంగా చెప్పేటప్పుడు అన్ని వ్యవహారాలని పూర్తిగా చూసుకోవాలి, పూర్తిగా ఆ వ్యవహారాన్ని అంతా కూడా చక్కబెట్టాలి.